ఆడబిడ్డ నిధి అనేది అనౌన్స్ చేశారు. ఇలా ఎన్నో హామీలు, ఒకటి కాదు రెండు కాదు, గెలవాలి, ప్రభుత్వం రావాలి, మళ్ళీ ముఖ్యమంత్రి రావాలి, అదొక్కటే చంద్రబాబు నాయుడు గారి మైండ్లో ఉంది. దానికోసం ఏమైనా సరే ఉచిత బస్సు ఇచ్చేస్తాము అని చెప్పారు. అలాగే రేపు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే 3 సిలిండర్లు ఇస్తాము అని చెప్పారు. ముఖ్యంగా ఎక్కువ ఆకట్టుకున్న పథకం వాళ్ళకి మహిళా ఓటర్లు అనే వాళ్ళు దూరంగా ఉన్నారని, మహిళలు ఎయిరేమో ఉంటున్న భయంతో మహిళల్ని ఎక్కువ నమ్మగలిగారనమాట. ఏంటది? ఆడబిడ్డ నిధి అనేటువంటి ఒక పథకం 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వరకు ఉన్నటువంటి మహిళలందరికీ 1500 నెలకనేసరికి అక్కడ పడ్డారు ఆడవాళ్ళు. చేయూత జగనన్న ప్రభుత్వంలో చేయూతిస్తే చాలా మంది చేయూతరాలు మాకెందుకు ఇవ్వలేదు చేయూత, వాళ్ళే ఇదా అన్నట్టుగా మాట్లాడారు. కూడా ప్రతిసారి ఆయన గెలిచింది మోసంతో, ప్రతిసారి ఆయన గెలిచింది అబద్ధపు హామీలతోటే. 5% తల్లులకి అమ్మఒడి రాలే. కాకపోతే ఏంటంటే వస్తుందేమో అని ఆశతో ఉండి బయటకు వచ్చి చెప్పట్లే చాలా మంది. ఇంకా ఆడబిడ్డ నిధి అంటారా, ఆఖరి రాగం పాడేశారు. ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే రాష్ట్రం అమ్ముకోవాలని మొన్న అచ్చెన్నాయుడు గారు చెప్పడం అందరూ విన్నారు కదా. అంటే ఆఖరి రాగం అంటే అంతే, మరి రాదు అది. ఎందుకంటే 5 సంవత్సరాలకి ఇచ్చేసారని వాళ్ళు ఫీల్ అయిపోతున్నారు. అమ్మఒడి పథకం ఉంది కదా, అయిపోయా. ఉచిత బండ్లు అన్నారు, ఒక బండ ఇచ్చారు, అందరూ కామ్ అయిపోయారు. దాని గురించి బండ గురించి ఎవరు అడగట్లే, ఎందుకంటే అది పథకంలో కూడా ఎవరు చూడట్లే. ఎందుకంటే మన డబ్బులే కదా కట్టేది, తర్వాత ఎప్పుడుకో పడుతుంది కాబట్టి అది ఒక పథకంలో కూడా ప్రజలు చూడట్లేదు. ఉన్నా కూడా ఎవరికి సరిగ్గా పడలేదు అన్నదైతే నాకు చాలా వరకు తెలిసింది. సో ఈ రకంగా ఎలక్షన్ ముందు ఒక మాట, ఎలక్షన్ తర్వాత ఒక మాట. ఎలక్షన్ ముందు ఏం హామీలు ఇచ్చారో ఆ హామీలు ఇప్పటికీ వాళ్ళకి గుర్తులేవు. ప్రజలకు ఏమి ఇచ్చాము, ఏం చేయాలి అన్నది గుర్తులేదు. మరి గుర్తు తీసుకురావాలి కదా. గుర్తుకు తేవాలి అని అంటే మనమే గుర్తు చేయాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో నిజంగా జగన్మోహన్ రెడ్డి అనే ప్రతిపక్ష నాయకుడు లేకపోతే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే ప్రతిపక్ష పార్టీ లేకపోతే, సాక్షి అనే ఛానల్ ఒకటి లేకపోతే అసలు కూటమి నాయకులు ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్క రూపాయి కూడా ఎవరికి ఇవ్వరు. ప్రజల తరపున నిలబడే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా ఈరోజు అధికారం కోల్పోయి తక్కువ సీట్లకు పరిమితమైనా సరే జగనన్న ఎప్పుడు ప్రజాపక్షమే. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అది గమనిస్తున్నారు.